ఏమండి, నా పేరు గుణరాం. నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ అనేది చాలా విపరీతంగా జరుగుతోంది. డిజిటల్ అరెస్ట్ జరగడానికి కేంద్ర బిందువు బ్యాంక్. అది ఎస్బీఐయా, యాక్సిస్ బ్యాంకా, ఇంకో బ్యాంకా, ఏదైనా ఒక బ్యాంక్. నేరం అనేది ఖచ్చితంగా ఇక్కడి నుంచి జరుగుతుంది. ఆ జరుగుతున్నట్టు నేరం ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద మీ అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో లేకపోతే ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ పేరుతో సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం అంటే జాన్యువరి నుంచి ఇప్పటివరకు 800 కోట్ల రూపాయలు పైబడి డబ్బులు పోయినాయి అంటే ఒక్కసారి మీరు గమనించండి. బ్యాంక్కి ఏదో కస్టమర్ వచ్చాడు, ఆయన డబ్బులు ఆయన ఇష్టం కదా, ఆయన ఏదో పేరు చెప్పాడు, నేను రాసేసుకున్నాను, ఆ పేరు కరెక్ట్గానే ఉంది, నేను చెక్ చేశాను, నా పైన ఆయన చెక్ చేశాడు, ఆ పైన ఆయన చెక్ చేశాడు, పంపించేశాం అంటే కుదరదు. ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ పేరుతో మీరు చాలా ఫెసిలిటీస్ మీ కస్టమర్స్కి మీరు ఏర్పాటు చేశారు. మీలాగే భారతదేశంలో అన్ని బ్యాంకులు ఏర్పాటు చేశాయి. కానీ ఏర్పాటు చేసిన దాన్ని ఆ సౌలభ్యాన్ని నేరస్తులు చక్కగా ఉపయోగించుకొని మనకి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అంటే ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నామని, మీకు ఈ కొరియర్ అందకపోతే 2 నొక్కండి, 3 నొక్కండి, లేకపోతే మీరు పలానా చోట నుంచి పలానా చోట కొరియర్ పంపిస్తున్నారు, అందులో మీ ఆధార్ కార్డు ఉంది, మీ ఫోన్ నెంబర్ లింక్ అయింది, అందులో ఈ పాస్పోర్ట్లో లేదా ఎండిఎం మాదక ద్రవ్యాలు పంపిస్తున్నారు, ఏదో రకరకాలుగా వాళ్ళ వస్తున్నాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎవరితోని మాట్లాడనివ్వకుండా మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి టోటల్గా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఎఫ్డీలు అవన్నీ కూడా బ్రేక్ చేయించి ఆర్టీజీఎస్ ద్వారా మీ బ్యాంక్ వచ్చి ఇక్కడి నుంచి అమౌంట్ని వాళ్ళు చేసేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతోంది, మేము అన్ని కేసుల్ని పరిశీలించిన తర్వాతన మేము టోటల్గా సిపి గారు మా టీం అంతా కూడా మేము ఒక క్వశ్చనేర్ తయారు చేయడం జరిగింది. ఇది క్వశ్చనేర్. ఈ క్వశ్చనేర్ కనుక మీకు ఎవరైనా జాగ్రత్తగా వినండి, మీకు దగ్గరికి ఒక కస్టమర్ వస్తారు, అకౌంట్ నుంచి 2 లక్షల రూపాయలు పైబడి వేరే అదర్ స్టేట్ ఖాతాకి దేనికైనా వాళ్ళు ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, అలా ఎందుకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కారణం ఏంటి, వాళ్ళు ఏదో చిన్న పొడిగి వాళ్ళు భయంలో ఉంటారు. అది మీరు గమనించాలి. అతన్ని గమనించాలి. అతని మొహం కవళికలు ఎలా ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఏంటి, ఫోన్ అవసరం ఫోన్ కట్టేమని చెప్పాలా, కట్టనండి, లేదు నాకేదో అంటాడు అంటే మీరు వెంటనే పట్టుకోవాలి, ఏదో జరుగుతుంది. ఇది మీరు అడ్డంగా అవసరమైతే గొడవ పెట్టుకోండి, ఏం పర్వాలేదు, మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం. ఇప్పుడు మొన్న ఇదే ఎస్బీఐ బ్యాంకులో 1,25,00,000